అప్లై బటన్ కదా అప్లై అయితే చేసుకోండి. మీకైతే ఇలాగైతే వస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్ చూపిస్తాను. మీరు హోమ్లోకి అయితే వచ్చండి. హోమ్లోకి వచ్చేసాక ఇక్కడ మీరు ఏం చేయాలి, మీరు ఇక్కడ అనలిటిక్స్ అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మీరు వ్యూస్ ఉంది కదా ఫ్రెండ్స్, వ్యూస్ని అయితే ట్యాప్ చేసుకున్నాక నాకు 20 డేస్కి అయితే 5,59,976 వ్యూస్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ సౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నాకు 7 డేస్లోనే 2,32,327 వ్యూస్. ఈ వ్యూస్ అనేది మనకి ఎలా వచ్చినాయి అయితే మీకు సెకండ్ ట్రిక్ కూడా చూపిస్తాను. మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ మనకి రీసెర్చ్ ఉంది కదా సార్, దాని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కుకింగ్ అనేది సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేశాక అక్కడ మీరు టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు కుకింగ్ ఏదైనా కుకింగ్ లాంటి వీడియోస్ చేస్తే మీకు ఇక్కడ ట్యాగ్స్ అందరూ కుకింగ్ అనేది ఎలా సెర్చ్ చేస్తున్నారో యూట్యూబ్లో అనేది మాకు ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ సెర్చ్ యూట్యూబ్ ఇక్కడ యారో మార్క్ ఉంది ఫ్రెండ్స్, దాని అయితే ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకి టైటిల్స్ వస్తున్నాయి. మీరు టైటిల్స్లో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి మీడియం వాల్యూమ్, లో వాల్యూమ్, హై వాల్యూమ్ కూడా ఉంటాయి. మీరు మీకు ఏ ట్యాగ్స్ నచ్చితే ఆ ట్యాగ్స్ మీరు కాపీ చేసుకొని మీ వీడియోస్లో అయితే పేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నా ఛానల్ వచ్చి యూట్యూబ్ టిప్స్ గురించి చెప్తాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సెర్చ్లో యూట్యూబ్ టిప్స్ అనేది సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చుకున్నాక యూట్యూబ్ టిప్స్, ట్యాగ్స్ అండ్ టైటిల్స్ కూడా మీకైతే వస్తుంది. ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అనేది ట్యాగ్ ఉంది ఫ్రెండ్స్, దాని కింద మీరు చూడొచ్చు హై వాల్యూమ్ అనేది ఉంటుంది. అంటే ఆ టైటిల్ అనేది ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ మీరు కింద ట్యాగ్ చూసుకోవచ్చు హౌ టు ప్రిపేర్ వీడియోస్ ఫ్రమ్ యూట్యూబ్. ఆ ట్యాగ్ అనేది లో వాల్యూమ్, అంటే తక్కువ మంది అయితే సెర్చ్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ ట్యాగ్స్ నచ్చితే మీరు రెడ్ హార్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 3 డాట్స్ క్లిక్ చేస్తే సేవ్ సెర్చ్ అంటే మీరు ఇక్కడ రెడ్ హార్ట్ పెట్టుకుంటే మీకు సెర్చ్లో కూడా టైప్ చేసుకోవచ్చు, మీకు కాపీ అయిపోతుంది. వైటీ స్టూడియో హోమ్లోకి అయితే వచ్చండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఛానల్ లోగో కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఎడిట్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఇక్కడ రికమెండేషన్స్ ఫర్ యువర్ వ్యూస్ అంటే మీ వీడియోస్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ వీడియోస్ని అయితే యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తాను. మీరు ఆఫ్లో పెట్టుకుంటే మీ వీడియోస్ని అయితే యూట్యూబ్ అయితే రికమెండ్ చేయదు. మీరు ఆన్లో పెట్టుకుంటే వీడియోస్ అనేది రికమెండ్ అయితే చేస్తుంది. మీరు ఈ ఆప్షన్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరైతే ఆప్షన్ అనేది ఆన్ అయితే చేసుకోవండి. ఎవరైతే ఆన్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ వీడియోని చూసి మీరు ఆన్ అయితే 2 ట్రిక్స్ అనేది మీరు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఈ 2 ట్రిక్స్ అనేది మీ ఛానల్ని, మీ వీడియోస్ని పైకి అయితే గ్రో అయితే చేస్తాయి. వ్యూస్ వస్తే, సబ్స్క్రైబర్స్ వస్తే మీ వీడియోని యూట్యూబ్ అనేది రికమెండ్ కూడా చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మనం 3K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మంచి టాపిక్స్ అయితే మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.